అందరికీ. సో మీరు చూస్తున్నారు కదా, మా అమ్మ అయితే మా ఇంటికి వచ్చిందనమాట. నేను రీసెంట్గా విజయవాడ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాము మేము. 20 డేస్ అవుతుంది. సరే 20 డేస్ తర్వాత మా ఇంటికి వచ్చింది మా అమ్మ. సో అప్పుడే మా పాప కూడా స్కూల్ నుంచి వచ్చింది. మా అమ్మని తీసుకురానికి నేను వెళ్ళాను. కాకపోతే మా పాపకి చెప్పలేదన్నమాట. అంటే ఎక్కడికి వెళ్తున్నామంటే బయటికి వెళ్దామని చెప్పాను. ఇంకా తన రియాక్షన్ ఎట్లుంటుందో అనుకున్నా నేను. తను ఫుల్ హ్యాపీగా ఉంది. ఇంకా అమ్మ వస్తే అన్నీ తెస్తుంది. ఈవెన్ నాటుకోడి కూర కూడా తెస్తుంది అనమాట. జస్ట్ 1 అవర్ జర్నీయే. సో ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా తెస్తుంది. ఇంకా మామిడి పళ్ళు, కరివేపాకు, ఇంకా విలేజ్లో దొరికేటి అన్నీ తెస్తుంది నాకైతే. ఇంకా మా అమ్మ రాగానైతే వంట స్టార్ట్ చేస్తూనే ఉంటుంది. అంటే పిల్లలు ఇంకా చికెన్ తినాలి అని ఇష్టంతో తెస్తుంది అనమాట. మా పాప కోసము గుర్తుపెట్టుకొని మరి గోరింటాకు తెచ్చింది. ఆషాఢం కూడా స్టార్ట్ అవుతుంది కదా. సో అది రాగానే అడిగింది, గోరింటాకు తెచ్చినవా అమ్మ అని. సో ఇంకా మా అమ్మ అయితే తెచ్చింది. వంట కూడా స్టార్ట్ చేసిందంటే ఇంకా మంచిగా కర్రీ వండుతుంది అనమాట. జస్ట్ ఫ్రై చేసుకొని వచ్చింది. ఇంకా మా కోసం మురుకులు కూడా తెచ్చింది. సో అమ్మ ప్రేమ అయితే ఎంత చెప్పినా తక్కువనే మనకైతే. ఇంకా మా పిల్లలకైతే ఫుల్ ఇష్టం. అమ్మ మా ఇంటికి వచ్చిందంటే చాలు నేను వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాను. అమ్మతో వీడియోస్ చేయడం నాకు చాలా ఇష్టము. అంటే ఎప్పటికీ గుర్తుంటాయి మెమొరీస్. ఇంకా వాళ్ళు కూడా ఎవరితోని ఫొటోస్ తీస్తారు, వీడియోస్ తీస్తారు, మనమే కదా వాళ్ళని ఎంజాయ్ చేయించేది. అమ్మతో వీడియోస్ వస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.